హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి డీసెట్ సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. థర్డ్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకొని మనం వివర్స్ పెట్టుకోవచ్చు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించి క్లారిటీగా తెలుసుకోవడానికి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో కంప్లీట్గా యూజ్ అవుతుంది అనమాట. లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి వీడియోని. మన అందరికీ ఇంకా తెలియని ఫ్రెండ్స్ కోసం వీడియో అందరికి రీచ్ కావాలంటే అందరూ లైక్ చేస్తేనే తెలియని ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే రీచ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లాస్ట్ ఫేజ్, ఇంతకు ముందు ఇంకా తర్వాత ఏం ఫేజెస్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనకు థర్డ్ ఫేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, షెడ్యూల్ ప్రకారంగా ఏ విధంగా ఏ డేట్ రోజు ఏం జరుగుతాయి, ఏ డేట్ నుంచి ఏం వరకు అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెన్షన్ చేశారనమాట. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది, మీకు ఇంకా సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది అనేది యూజ్ చేసుకోండి. చూసుకున్నట్లయితే మనకు వెబ్ ఆఫీస్ పెట్టుకోవడానికి మనకు డేట్ ఇచ్చేసారనమాట. 2 అంటే జనవరి 2 నుంచి జనవరి 4 వరకు, అంటే మనకైతే 2025 లోపల జనవరి 2 నుంచి జనవరి 4 వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆఫీస్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు వెబ్ ఆఫీస్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు ఆ డేట్ రోజు. తర్వాత మనం చూసుకున్నట్లయితే 9th అంటే జనవరి 9 ఉంది కదా, జనవరి 9 రోజు మనకు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెట్టినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని మన క్యాస్ట్ రిజర్వేషన్, అదేవిధంగా మన ఇన్కమ్ అన్నింటినీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా రిజర్వేషన్ చేస్తామని మనకు మెన్షన్ చేశారు. ఆ విధంగా మనకు 9th రోజు అయితే మనకు సీట్లు పెట్టుకున్నట్టు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 9 నుంచి 13 వరకు, అంటే జనవరి 9 నుంచి జనవరి 13 వరకు మనకు వచ్చినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడ్మిషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. ఆన్లైన్లో మనకు అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు వచ్చినటువంటి సర్టెన్ అమౌంట్ని మనము ఆన్లైన్లో పే చేయాలి. అప్పుడు 9 నుంచి 13 వరకు అయితే మనం పే చేస్తే మన సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీ 13 వరకు 9 నుంచి 13 మధ్యలో మాత్రమే పే చేయాలి. మేము 18 వరకు లాస్ట్ డేట్ ఉంది కదా రిపోర్టింగ్ చేయడానికి, మేము మధ్యలో పే చేస్తామంటే అట్లా అవకాశం అయితే ఉండదు. జస్ట్ 9 నుంచి 13 వరకు మాత్రమే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సీట్ కన్ఫర్మ్ చేసినంత మాత్రాన ఆన్లైన్లో మనకు సీట్ ఉన్నట్టు కాదు, మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. మన డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలి అవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఒకసారి డీసెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మన ఛానల్లో అన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎవరైతే థర్డ్ ఫేజ్ కోసం పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 13 నుంచి మనం 18 వరకు రిపోర్టింగ్లో చేయొచ్చు. కాలేజీకి వెళ్ళి మన సర్టిఫికేట్స్, ఒరిజినల్ టీసీ, ఇంటర్ మెమో, 10th మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళి మనము కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఒరిజినల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా మెమో ఏదైనా ఒరిజినల్ లేకపోయినా కూడా పర్లేదు, కానీ టీసీ అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. వీటన్నింటినీ కాలేజీలో సబ్మిట్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు బిఫోర్ మీరు జనవరి 18th లోపల మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఫస్ట్ 2 నుంచి 4 వరకు మనం వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. ఏదైతే కాలేజ్ పెట్టుకోమనుకుంటారో ఆ 2 నుంచి 2 వరకు, అంటే 2 నుంచి 4 వరకు జనవరి ఈ టైం లోపల మీరు వెబ్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. 9th రోజు మనకు సీట్స్ అలాట్మెంట్ చేస్తారు. 9th నుంచి 13 వరకు మనం ఆన్లైన్లో అడ్మిషన్కి సంబంధించి సీట్ వచ్చిన తర్వాత మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అలాట్మెంట్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ రోజే. తర్వాత మీరు రిపోర్టింగ్ అనేది మనము జనవరి 18th బిలో, అంటే 13 నుంచి 18th బిలో ఎప్పుడైనా మీరు రిపోర్టింగ్ చేయొచ్చు. తొందరగానే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ థర్డ్ ఫేజ్లో ఎవరెవరు ఎలిజిబుల్ అనే దాని విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా, నేను చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ ఫేజ్లో వచ్చేసరికి మనకు ఎలిజిబిలిటీ ఎవరెవరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ విషయం వచ్చేసరికి మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అవేర్నెస్ పెట్టుకున్నా కూడా మీకు సీట్ రాలేదో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత విషయం, సెకండ్ విషయం చూసుకున్నట్లయితే మనకు సెకండ్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఎవరైతే ఉన్నారో సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు ఓకే ఫస్ట్ ఫేజ్లో. తర్వాత సీట్ అలాట్మెంట్ అయింది, సీట్ వచ్చింది, సీట్ గేట్ అంటే ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఆన్లైన్లో ఫీ పే చేశారు కానీ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు వాళ్ళు మనము థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సీటు మీకు వచ్చింది, అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో వచ్చింది, కానీ మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చలేదు కాబట్టి మీరు థర్డ్ ఫేజ్కు కానీ సెకండ్ ఫేజ్ కానీ ఇంకా ఫర్దర్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు అసలు అడ్మిషన్కి సంబంధించిన మీరు ఫీనే పే చేయరు కాబట్టి వాళ్ళు కూడా పే చేసుకోవచ్చు. అంటే సీట్ వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చినా కానీ తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అడ్మిషన్ ఫీ, అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది కదా ఫీ, మనకు అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫీని మీరు పే చేయాలి. కాబట్టి ఆ ఫీని పే చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సీట్ కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు
రిపోర్టింగ్ చేయకుండా ఉంటారు, ఒక అడ్మిషన్ ఫీ పే చేస్తారు, రిపోర్టింగ్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళ సీటు కూడా కన్ఫర్మ్ అయితే ఉండదన్నమాట. మీరు ఓన్లీ అడ్మిషన్ ఫీ పే చేస్తున్నంత మాత్రాన మీ సీటు కన్ఫర్మేషన్ కాదు. మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే అడ్మిషన్ సీట్ వచ్చినా కూడా రిపోర్టింగ్ చేయకుండా ఉండరు కదా, ఆ క్యాండిడేట్స్ కూడా మనకు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇంకొక విషయానికి వచ్చినట్లయితే చూడండి, అడ్మిషన్ అనేది ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో అడ్మిషన్ అయ్యారు, కానీ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, మీరు థర్డ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసుకొని ఉండాలన్నమాట. కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. ఎవరైతే సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేశారో, వాళ్ళు డాక్యుమెంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ అడ్మిషన్ని మీరు ఇచ్చినటువంటి కాలేజ్లో క్యాన్సిల్ చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది. పైన డిస్కస్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే మనము థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ థర్డ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎవరికి సీట్ వస్తుంది ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థర్డ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్లే ఉంటాయి, నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో అడ్మిషన్ అయ్యారు, ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో అడ్మిషన్ అయ్యారు, మిగిలిపోయిన సీట్లు మాత్రమే థర్డ్ ఫేజ్లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మిగిలిన సీట్లు ఉంటాయి. తర్వాత ఎవరైతే ఉన్నారో సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఫీ పే చేసి రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సీట్లను కూడా మనకు థర్డ్ ఫేజ్కు కేటాయిస్తారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద సీట్ అనేది బుక్ అయి ఉండదు, ఎందుకంటే వాళ్ళు రిపోర్టింగ్ చేయలేరు కాబట్టి. మిగిలిపోయిన సీట్లు ఉంటాయి. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ, సీట్ రాని వాళ్ళు కానీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రిపోర్టింగ్ చేయకుండా ఉంటారు కదా, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కానీ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కానీ రిపోర్టింగ్ చేయకుండా ఉంటారు. ఆ మిగిలిపోయిన సీట్లను మళ్ళీ మనకు థర్డ్ ఫేజ్కి అయితే ఇస్తున్నారు. తర్వాత సీట్ వచ్చింది కానీ అంటే ఫీ అనేది మనకు అడ్మిషన్ ఫీ అయితే పే చేయాలి కదా, వాళ్ళు పే చేయలేకుంటారు. ఆ సీట్లు కూడా మనకు థర్డ్ ఫేజ్లో అయితే సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్లకు ఫీ ఎవరైతే పే చేయలేరో ఆ సీట్లను కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా తక్కువ సీట్లే ఉండడానికి ఉంటాయి అన్నమాట థర్డ్ ఫేజ్లో. కాబట్టి నేను చెప్పే సీట్ రావాలంటే మీకు చాలా కష్టమైన పని, ఎందుకంటే థర్డ్ ఫేజ్లో తక్కువ సీట్లే ఉంటాయి. కానీ మన లక్ ఇక ట్రై చేయండి, మీరు తప్పైతే ఏం లేదు ట్రై చేస్తే. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న కాలేజీ కాకుండా మీకు ఎన్ని కాలేజీలు ఆప్షన్స్ ఉంటే అన్ని కాలేజీలు ఇవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం కాలేజీలు అన్ని పెట్టండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం కాలేజీలు అన్ని పెట్టండి, ఉర్దూ మీడియం వాళ్ళు అయితే ఉర్దూ మీడియం అన్ని కాలేజీలు పెట్టడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజ్ ఇంకా నో ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ అయితే ఇక లేదు, ఇదే లాస్ట్. కాబట్టి మనకు పైన మెన్షన్ చేసినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు జాగ్రత్తగా తీసుకొని థర్డ్ ఫేజ్లో సీటు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, నిజాయితీగా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సీటు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వెళ్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.